ఉందామని దేవుని యొక్క మాటల్ని కొద్ది సమయం విందాం. దేవుడు తన పరిశుద్ధాత్మని విడుదల చేసి కొన్ని మాటలు మనకు తెలియజేసేలాగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి బంగాశెట్టి గారు ముందుకు వచ్చి దైవ వర్తమానం నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. బంగాశెట్టి గారు ముందుకు వచ్చి దైవ వర్తమానం నిమిత్తం ప్రార్థిస్తారు. మనందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి తానే ఇక్కడ ఉండి మనతో మాట్లాడేలా, నన్ను సిలువ చాటున మరొకచ్చి ఆయన మహింపరచబడేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. వారందరూ కూడా సహాయం చేయాలి. ప్రార్థన స్వీకరిస్తున్నాము. సమయంలో దేవుని యొక్క మాటలు కొన్ని మనం విందామండి. దేవుడు అద్భుత రీతిగా గడిచిన కాలం అంతా మనల్ని కాపాడి ఈ యొక్క ఆదివారం దినమున ప్రభు సన్నిధిలోకి మనల్ని నడిపించాడు. మరి ఆరాధనలో మనం ఇంతవరకు సమయం వరకు ఉన్నాం. ప్రభుని స్తుతించాం, ఆయన గణపరిచాం. దేవుడు తప్పక మనకు రావాల్సిన దీవెనలు ఆయన్ని మనకు అనుగ్రహిస్తాడు. చేరి వచ్చిన సంఘానంతరికీ మరోసారి ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని సమయము, శ్రేష్టమైన సమయము. ప్రభు మాటలు మనము విందాం. కొద్దిగా విన్నటువంటి మాటల ద్వారా మన జీవితాన్ని మనం సరి చేసుకుని మనం పట్టుకున్నాం. ఎందుకంటే మనకి మన జీవితాలని ఏ విధంగా నడిపించుకోవాలో మనకు సరైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి జ్ఞానము మనకు లేదు. కానీ ప్రభు తానే మనల్ని నిర్మించాడు కనుక మనం ఏ విధంగా నడవాలో, జీవించాలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అండ్ నిర్మించిన వాడు మనల్ని ఆయన ఏ విధంగా మనము జీవించాలన్నది ముందుగానే ఆయన ప్రణాళిక వేసి ఉన్నాడు. మనం ఏ విధంగా ఉండాలన్నది. మరి ఒకవేళ నేను ఈ విధంగా ఇక్కడ నిలబడి ఈ విధంగా మీతో కలిసి వాటి సందేశాన్ని పంచుకోవాలని మరి నా అభిష్టం కాకపోవచ్చు. కానీ ప్రభు తన అనాది సంకల్పము చొప్పున తల్లి గర్భంలో పిండముగా ఏర్పడక ముందే మనల్ని నిర్మించిన మన దేవుడు మన ఎడల ఆయన కృప చూపించి మన ప్రణాళికని, మరి ఆయన ప్రణాళికని మన జీవితంలో నెరవేర్చుకుంటున్నాడండి. ఎంతవరకు మనం జీవింప చేయాలన్నది, ఏ విధంగా జీవించాలన్నది ప్రభు తానే సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు ముందుగానే. మనకు తెలియదు కానీ ముందుగా ఆయన అయితే మన నిమిత్తం ఏమైతే ఆలోచించి ఉన్నాడో ఆ విధంగా జీవించమని దేవుడు మనకి ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. మరి లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్నిసార్లు మనకి ఎదురవుతూ ఉంటాయండి. మనకు తెలియదు, మనకి సరైనటువంటి జ్ఞానం లేక, మరి సరైనటువంటి అనుభవం లేక, మరి కొన్నిసార్లు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దేవుడు ఏం చెప్పిందంటే, పోయిన వారంలో కూడా మనం చెప్పాం కదండి, జాగ్రత్తగా ఉండండి అనేసి కదా. జాగ్రత్తల గురించి ఒకటి రెండు విషయాలు మనము నేర్చుకున్నాం. మరి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అంతేకాకుండా మనం తినే ఆహారంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదండి. మనం నియమ నిబంధనల్ని పాటించాలి. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత భోజనం చేసినప్పుడు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ ప్రతి విషయంలో, మనం మాట్లాడే విషయంలో, మన పండుకునే విషయంలో, మన నడక విషయంలో, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా మనుషులను గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. పోయిన వారం కూడా ఈ మాట చూసాం. ఈ వారం కూడా మరలా దాన్ని కంటిన్యూస్గా మనం చూద్దాం. మనుషుల గురించి ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడు.
మనకు తెలుసు కదండి. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడో మనకు తెలుసు మనుషుల గురించి. ఎందుకంటే వివిధమైనటువంటి మనస్తత్వాలు, వివిధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మనుషుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. అందుకనే భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు. మన ఇండియా, మన భారతదేశం కూడా ఆ విధంగానే ఉందండి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటున్నారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం. అనేకమైన రాష్ట్రాలు, అనేకమైనటువంటి భాషలు మాట్లాడేవారు, అనేకమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలు ఈ భారతదేశంలో ఉంటున్నారు. అయినప్పటికీ కూడా వారితో కలిసి జీవించమని అంటున్నాడండి. ఏకత్వము కలిగి ఉండమంటున్నాడు అనమాట. దీని విషయంలో మనము జాగ్రత్తగా ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. అంటే మనకు తెలుసో తెలియకో మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఇతరులకి కొంత ఇబ్బందిని కలుగు చేస్తాయండి. తర్వాత మనం అనుకుంటాం అనమాట, ఈ విధంగా మాట్లాడుకోకుండా ఉంటే మంచిది. అదే ప్రభు ముందుగా చెప్తున్నాడు, జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి అనేసి. సో ఆ మాటలు మాట్లాడిన తర్వాత అది సరైన విధంగా మాట్లాడలేదని తెలుసుకుని, అమ్మో ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఉంటారండి కొంతమంది. మాట్లాడిన తర్వాత వారికి చేదు అనుభవం ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చి, అమ్మో ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అనేసి వాళ్ళు బుద్ధి తెలుసుకుని సరైన విధంగా వెళ్తూ ఉంటారు కొంతమంది. అదే దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇది దేవునికి తెలుసు. అంతకంతకన్నా కదండి, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన. మన శరీరము, మన ఆలోచన, మన బుద్ధి, మన వివేచన ఎలాగుందో అన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటున్నాడు. మనకు తెలియదు కనుక ప్రభు పాదాల దగ్గర మనల్ని అడిగి, ప్రభువా నన్ను ఈ విధంగా నన్ను నడిపించు, ఏ విధంగా మాట్లాడాలో నాకు బోధించు ప్రభువా. ప్రభువును ముందెట్టుకోవాలి అన్ని విషయాల్లో. మనం ఏం చేస్తామంటే ముందు మనం వచ్చేస్తాం, ప్రభువుని వెనక్కి తోసేస్తూ ఉంటాం. అలా కాదండి, ప్రతి విషయంలో కూడా ప్రభువును ముందుంచాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, మనం దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి అన్ని విషయాల్లో కూడా. అలాగ ఇస్తున్నామా, ఒకవేళ ఇవ్వకపోతే మరి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండమనేసి, జాగ్రత్తలు తీసుకోమనేసి దేవుడు చెప్తున్నాడు. అన్యులతో కాదండి మనం జాగ్రత్తగా ఉండడం అండి. కొంతమంది దేవుని నమ్మని వారిని చూసి మనం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతోటి, ఎందుకంటే వీళ్ళు అన్యుడు, మనం క్రైస్తవులు కాబట్టి అని అనుకుంటారు. అన్యులతోనే కాదండి, ఈ రోజుల్లో క్రైస్తవులైన వారితో కూడా మరి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలైన వారితోటి జాగ్రత్తగా ఉండండి అని యేసుప్రభులు వారు చెప్తున్నారు. అండ్ ఇంతకీ దేవుని బిడ్డలు ఎవరు అని అంటే, ఎవరి గురించి చెప్తున్నానంటే మన గురించి కాదులేండి. దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి, యూదులైనటువంటి వారిని గురించి జాగ్రత్తగా ఉండండి అనేసి మరి చెప్తా ఉంటున్నాడు మనుషుల గురించి. ఎందుకంటే మరి వారు ఎలాగుంటున్నారంటే దేవుణ్ణి శోధించేవారుగా ఉంటున్నారంట. దేవుని బిడ్డలైన వారు దేవుణ్ణి శోధించేవారుగా ఉంటున్నారు కాబట్టి వారి నిమిత్తము జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదండి, దేవుణ్ణి శోధించడం అన్నట్టు విషయం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు మరి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు తన బిడ్డలు, తన జనాంగము, తన సొత్తు అయినటువంటి వారు అన్ని జనాంగం నుంచి వారిని మరి ఎన్నుకున్నవాడు, ఏర్పరచుకున్నటువంటి దేవుడు. మరి ఆ 40 సంవత్సరాలు కూడా అరణ్యములో దేవుణ్ణి ఏం చేశారండి, వాళ్ళు విసిగించారండి, ఆయన్ని శోధించారు. దేవుణ్ణి నీళ్ళేవని ఒకసారి విసిగించడం అండి, ఆహారం గురించి కొన్నిసార్లు విసిగించడం, మాకు మాంసం లేదని కొన్నిసార్లు విసిగించడం. మరి దేవుణ్ణి ఈ విధంగా విసిగించి శోధించేవారంటండి ఆ రోజుల్లో. అందుకని యేసు ప్రభు వారి లోకంకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే మనుషుల నిమిత్తము జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలైన వారు, విశ్వాసమైన వారి గురించి కూడా జాగ్రత్తగా ఉండమని పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త మరి ఒక మాటలో మనం చూద్దాం. 17వ వచనంలో ఒకే మాట చూస్తున్నామండి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఇంతవరకు నేను జాగ్రత్తగా ఉండను అన్న మాట నా సొంత మాట కాదండి. ఇది యేసు ప్రభుల వారి లోకానికి వచ్చిన తర్వాత మరి ఆయన చెప్పుకున్న మాటలు, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమని. జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలంటే వారితోటి మనం దూరంగా ఉండకూడదండి.
మనుషులతో కలిసి ఉండాలి. మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడు యేసయ్య కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు అనేక మంది పాపులతోటి, అనేక మంది మరి మనుషులతో, రకరకాలైనటువంటి మనుషులతో కలిసి జీవించాడు, ఉన్నాడు, వెళ్ళాడు, తిరిగాడు కూడా. అయినప్పటికీ ఆయన పాపం అంటకోకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. పాపులతో కలిసి ఉన్నాడండి, పాపుల్ని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు, మరి పాపం కలిగినటువంటి మనుషుల మీద జాలి పడ్డాడు, వారితో కలిసి ఉన్నాడు. కానీ ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. మనం కూడా ప్రభువును అంగీకరించినటువంటి మనము ఏ విధంగా ఉండమంటున్నాడంటే దేవుడు జాగ్రత్తగా ఉండమంటున్నాడండి. మరి ఆ విధంగా జాగ్రత్తగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దామా? క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము మరి అలనాడు దేవుణ్ణి పాత నిబంధన క్రైస్తవులు ఎవరంటే యూదులు. పాత నిబంధన క్రైస్తవులు దేవుణ్ణి విసిగించారు, దేవుణ్ణి శోధించారు. మరి ఈనాడు కొత్త నిబంధన క్రైస్తవులమండి మనం. యేసు ప్రభు వచ్చిన తర్వాత తన రక్తంతో కడిగి ఆయన నిబంధన చేసుకున్నటువంటి జనులము, ప్రజలము మనం. కొత్త నిబంధన ప్రజలు మనం. ఈ దినాల్లో కూడా మనము మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే యూదులైన వారి గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు కదండి ఆయన బిడ్డలే. మరి అలాగే ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే ఈ దినం మనం తెలుసుకోవాల్సిన విషయము పరిసయ్యుల గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడండి. యేసు ప్రభువు వారి లోకంలోకి వచ్చిన తర్వాత పరిసయ్యులు ఎవరు? ఈ పరిసయ్యులు ఎవరు? ఈ యూదులు అంటే యూదుల్లో నుంచి దేవుని బిడ్డలైనటువంటి వారిలో నుంచి ఒక తెగతెగలుగా విభజించబడినటువంటి వారు పరిసయ్యులు. యూదులంటే ఎవరు? మరి దేవుని యొక్క సంతానము, బిడ్డలు. దాంట్లో నుంచి తెగలుగా వచ్చినటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, సుంకరులు, ప్రధాన యాజకులు. వీళ్ళందరూ కూడా మరి యూదులైనటువంటి వారే. మరి మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ యూదులు అని అంటూ ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలు అని అంటూ ఉంటారు. బైబిల్ చదువుతున్నప్పుడు మనకు పరిసయ్యులు అనే వారు వస్తూ ఉంటారు. యేసు ప్రభువు వారి కాలంలో ఎక్కువగా ఈ పరిసయ్యులు అనే వారు ఉండేవారు. ఈ పరిసయ్యులను గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడండి దేవుడు. వీళ్ళు ఎవరంటే యోధా జాతికి చెందిన వారే, యోధా వంశంలో నుంచి వచ్చినటువంటి వారే పరిసయ్యులుగా వారు తెగగా విభజించబడ్డారు. మత్తయి సువార్త 19:3 ఏముందంటే ఎందుకు పరిసయ్యుల గురించి జాగ్రత్తగా ఉండమంటాడంటే వారు ఏం చేస్తున్నారంటే పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి చాలండి. వాళ్ళు మరి దేని నిమిత్తం అయితే వచ్చారో మనం చూసాము. పురుషుని గురించి స్త్రీ నిమిత్తము మాట్లాడటానికి వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ముఖ్యమైనటువంటి వారి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని శోధించాలని వారు వచ్చారంట. ఎవరు వీరంటే శాస్త్రులు, పరిసయ్యులు, యోధా జాతికి చెందిన వారేనండి. వాళ్ళు యూదుల్లో నుంచి వచ్చినటువంటి వారు. ఈ పరిసయ్యులు యేసు ప్రభువుని శోధించాలని ఉండేవారండి. ఎందుకు వీళ్ళలాగా శోధించాలి అని అంటే యేసు ప్రభుని అసలు వాళ్ళు అంగీకరించడం లేదు. వాళ్ళు ఏమంటారంటే, నేను యెహోవా దేవుణ్ణి మేము ఆరాధిస్తాం, మేము ఇదిగో మోసే, అహరోనులు, అబ్రహాములు మరి వారిని మాత్రమే మాకు తెలుసు, నువ్వెవరో మాకు తెలియదు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు యేసు ప్రభుని. మరి యేసు ప్రభు వారు అంటాడు, నేను మోసే కంటే గొప్పవాడిని అని అంటూ ఉంటాడు. అవును, మీరు ధర్మశాస్త్రాన్ని చూస్తున్నారు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను, ధర్మశాస్త్రానికి ఒక ప్రతీకగా నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అని ఎంత చెప్పినా యేసు ప్రభు వారు మరి ఆ యూదులైన వారు వంటి వారు నమ్మటం లేదండి. వారి స్వజనులే ఆయన్ని నమ్మలేదండి ఈ లోకంలో ఉన్నప్పుడు. కానీ మరి ఈ లోకంలో ఇప్పటికీ కూడా మరి చాలామంది ఇదే మరి పరిస్థితుల్లో ఉంటున్నారండి. అలనాడు ఆ యూదులు ఏ విధంగా యేసు ప్రభుని అంగీకరించుకోకుండా ఆయన శోధిస్తూ ఉన్నారో, ఆయన్ని తప్పు పట్టాలని, ఏ తప్పు దొరుకుతుందా, ఏమి నేరం దొరుకుతుందా ఇతను పట్టుకుందామని. ఎందుకంటే నేను దేవుని కుమారుణ్ణి అని అంటున్నాడు. యూదులైతే దీన్ని అంగీకరించడం లేదు.
ఎందరూ ఆయన్ని అంగీకరిస్తారని యేసు ప్రభువు వారు చెప్తున్నారు, వారందరికీ రక్షణ ఉంటుందని తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఎవరి నిమిత్తమైతే మరి చెప్పబడి ఉందో దానిని నెరవేర్చడానికి దాన్ని నేను శరీర రీతిగా ఈ లోకానికి వచ్చినటువంటి మరి దేవుణ్ణి అని చెప్పినా కూడా వాళ్ళు యూదులు ఎవరు కూడా నమ్మని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారండి. పైపించి వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని శోధించే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారండి. అంటే నిజము వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, సత్యాన్ని వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. ఈ దినాల్లో కూడా మరి యూదులు లాంటి మనస్తత్వాల లక్షణాలు కలిగినటువంటి వారు, ప్రభువును సంపూర్ణంగా నమ్మని వారు, యేసు ప్రభు దేవుడి లోకానికి వచ్చాడు, మనందరి నిమిత్తమై చనిపోయాడు, మరి ప్రాణం పెట్టాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు అనే విషయాన్ని చెప్తుంటే ఎవరు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, సంపూర్ణంగా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంలోనే ఉండిపోతున్నారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుడు తెలియజేస్తున్నాడు, అప్పుడు యూదులు నన్ను నమ్మలేదు. అయితే కొంతమంది యేసు ప్రభువు వారు పునరుత్థానుడు అయిన తర్వాత ఆ బంట్రోతులో రాణువు వారు మరి కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వారు కూడా మరి ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడని అప్పుడు తెలుసుకున్నారండి కొంతమంది. మరి యేసు ప్రభుని లోకంలో ఉంటున్నప్పుడు మరి ఆయన మీద నేరాల మోపాలనేసి మరి ఎంతగానో ఆయన శోధిస్తూ ఉంటున్నారండి. ఇది శోధన, ఇది సాతాను యొక్క క్రియ, శోధించడం అన్నది కదండి. యేసు ప్రభువు వారు 40 దినాల ఉపవాసం ఉండి మరి బయటకు వచ్చినట్టున ఏమైందంటే సాతానుడు అపవాది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని శోధించడం మొదలు పెట్టిందండి. యేసు ప్రభువు వారిని శోధించడం ఏమంటే ఈ రోజుల్లో మనం కూడా ప్రభువుకి ఆయుష్కరమైన జీవితాన్ని జీవించి ఆయన ఒకవేళ శోధిస్తున్నామేమో, ఆయన వ్యతిరేకంగా ఉంటున్నామేమో. వాళ్ళైతే యేసు ప్రభువుని పరిచయులు శోధించారు, మనం వేరే రకంగా ఆయన్ని శోధిస్తున్నాం, ఆయన గాయాల్ని రేపుతున్నాం. మనం దినదినము మరి ఆయన్ని సంతోషించే విధంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి ఉదయకాల సమయంలో మనము గ్రహించుకోవాలి, మనం ఆలోచించుకోవాలండి. ఇశ్రాయేలు ప్రజలు అందుకనే మరి దేవుణ్ణి శోధించి వారు మరి అరణ్యములో రాలిపోయారండి. 20 లక్షల మందికి ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వస్తే కానానులో ప్రవేశించే వారు ఎంతమంది అండి? బహు కొద్ది మంది. అక్కడి నుంచి ప్రవేశించిన వాళ్ళు 2 వెళ్ళారు కానాన్లోకి, యెహోషువ కాలేబు. మిగతా వారందరూ కూడా అరణ్యములో రాలిపోయారు. మరి వారి పుట్టిన పిల్లలు మాత్రం మరి కానానులో ప్రవేశించగలిగారండి. మరి కొద్దిమంది మాత్రమే, అంటే ఇశ్రాయేలులో శేషించిన శాసనం మాత్రమే కానానులోకి వెళ్ళారు. ఎందుకంటే వారు శోధించడం వల్ల, ప్రభువును శోధించడం వల్ల. ఏమంటే మన క్రైస్తవ గృహాల్లో మరి ఏమన్నా శోధనలు ఉంటున్నాయా? శోధించే వారముగా మనం ఉంటున్నామా? సాతానుడికి తావిస్తున్నామా? మనము సాతాను లక్షణాన్ని కలిగి మనము శోధకులుగా మనము గృహాల్లో ఉంటున్నామేమో. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు శోధించి కానానులో ప్రవేశించలేకపోయారు. ఈ దినాల్లో ఒకవేళ దేవుడిని మనం శోధించి శోధకులుగా మనము గృహాల్లో ఉండి ప్రభు ఇచ్చే కృపను మనం పోగొట్టుకుంటున్నామేమో, ప్రభు ఇచ్చే ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామేమో. అవును, మరి మందిరానికి మనం చాలామంది ఇక్కడికి వస్తున్నామండి. అయితే ప్రభువును పొందుకున్న వారు కొద్దిమందే, పరలోక రాజ్యం వెళ్తున్న వారు కొద్దిమందే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. అందుకని దేవుడు చిన్న మంద అంటాడండి. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళేది చిన్న మంద. ప్రభు అలా కోరుకుంటా లేదు, అందరినీ రక్షణ పొందమంటాడు, అందరి కోసం నివాసాలు ఏర్పాటు చేశానంటాడు. అయితే మన యొక్క ఐహిక విచారాలను బట్టి, మనకున్నటువంటి తంత్రాలను బట్టి చెప్పాం కదా, దేవుడు నరులను యథార్థులుగా పుట్టించాడు, యథార్థమైనటువంటి హృదయాలతో. ఆయన యథార్థవంతుడు కనుక మనం ఏం చేస్తున్నామండి? వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకుంటున్నాం. ఈ లోకం పక్క చూసి, లోకం వైపు చూసి మరి ఇవన్నీ, ఈ తంత్రాలన్నింటినీ మనం కలిగి మరి కొన్నిసార్లు శోధనకి లోబడిపోతున్నాం. మనమంట ఏంటి శోధన అని అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు. అంటే పరిసయ్యులు శోధించారు,
ఇశ్రాయేలీయులు శోధించారు, మరి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. మనము ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుని శోధించే వారంగా ఉంటున్నామో మనం ఒకసారి మనము ఆలోచించుకోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు మనం చేస్తున్న క్రియలను బట్టి, మనం చేస్తున్నటువంటి పనులను బట్టి దేవుని సంతోషపరిచే విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. రెండోదిగా మన పరిచర్య గురించి నేర్చుకుంటున్నాం. యోధా జాతిలో నుంచి, యోధా తెగల్లో నుంచి వచ్చినటువంటి పరిచర్యలు, శాస్త్రులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, సద్దుకయ్యలు ఉన్నారు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా యూదులేనండి. పరిచర్యైన వారు మరి యేసు ప్రభుని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా బాధ పెట్టారో మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. రెండవదిగా శోధించారని మొదలు చెప్పాను. రెండో మాట, పరిచర్యలు ఏం చేశారంటే ఆయన మీద పగ పెట్టుకున్నారంటండి. పగ. లూకా సువార్త 11:54 ఏం చేశాడని యేసు ప్రభువు వారు పరిచర్యలు అయినటువంటి వారు, తన స్వకీయులు, తన స్వజనులు మరి ఆయన మీద పగ పెట్టుకుంటడం మనం చూస్తున్నాం. చూద్దాం అన్నమాట. లూకా సువార్త 11:54 పరిసయ్యులు ఆయన మీద నిండా పగబట్టుకుని ఆయన మీద నేరము మోపవలనని ఆయన నోట నుంచి వచ్చే మాట ఏ మాట అయినను చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ పరిసయ్యులు యేసు ప్రభు మీద పగ పెట్టుకుని వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటున్నారంటండి. యేసు ప్రభుని మాట్లాడిస్తుంటే ఏమైనా నేరం, ఏమైనా తప్పు దొరుకుతుందని చూస్తున్నారంటండి. పరిసయ్యులైన వారు అక్కడికి వచ్చి యేసు ప్రభుని మాట్లాడిస్తున్నారంటండి. కానీ ఆయన మాటల్లో ఏ తప్పు లేదండి. వాళ్ళు తప్పు పట్టుకోలేకపోతున్నారు. దేవుని యేసయ్య మాటల్లో నుంచి పట్టుకుని ఆయన్ని అప్పగించాలనేటువంటి పగ ఉందంటండి పరిసయ్యులైన వారికి. ఇక్కడ చూస్తున్నాం ఆయన మీద, యేసయ్య మీద పరిసయ్యులు నిండా పగ పెట్టుకున్నారంటండి. ఎంత పగ చూసారా? ఎందుకు ఇంత పగ పెట్టుకోవాలి యేసు ప్రభు మీద? యాక్చువల్గా వాళ్ళు యూదులైనటువంటి వారు రోమా ప్రభుత్వం మీద పగ పెట్టుకోవాలండి. ఏ విధంగా మన భారతదేశానికి బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చి మనల్ని బానిసలుగా చేసుకుని మనల్ని వాళ్ళు పరిపాలించారో మనం ఏం చేసాము? వారిని వ్యతిరేకించామండి. గాంధీజీ గారు మరి పెద్దలైన వారు, మనకు తెలుసు రాజకీయ నేతలు, మరి వారిని వ్యతిరేకించి బ్రిటిష్ వారిని ఎన్నో సంవత్సరాలు పోరాడి మొత్తం మీద మనము స్వాతంత్రం తెచ్చుకున్నాం. వాళ్ళ మీద ఎంతో పగ ఉండేదండి మనకి కూడా, బ్రిటిష్ వారి మీద. ఇక్కడ రోమా ప్రభుత్వం మీద పగ పెట్టుకోవాలి యూదులందరూ కూడా. వాళ్ళు వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు, దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అది పోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి యూదుల్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు మీద పగ పెట్టుకుంటున్నారు. వాళ్ళ నిండా పగ పెట్టుకున్నారంట పరిసయ్యులైన వాళ్ళు. చూడండి, రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. మరి అలనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఈ యూదుల్ని మరి విడిపించి తీసుకొచ్చాడు. సణుగుడు, విసిగించుకుంటాం, మరి శోధించడం వాళ్ళు చేశారు. తర్వాత దినాల్లో యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చి పాపులైనటువంటి యూదుల్ని, వీళ్ళందరినీ కూడా రక్షిద్దామని ఈ లోకానికి వస్తే మానవుడిగా మరి యేసు ప్రభు మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిండా పగ పెట్టుకుని ఉన్నారంటే. పగ ఏం చేస్తుందంటే మరి చంపుతుందంట, ప్రేమ అయితే బతికిస్తుందంట. పగ అన్నది 2 అక్షరాల పేరు, ప్రేమ అన్నది కూడా 2 అక్షరాల పేరు. ప్రేమ బతికిస్తే పగ చంపుతుందంటండి. కయ్యూని ఏం చేశాడు? తన తమ్ముడైన ఏబేలు మీద ఏం చేశాడు? పగను పెంచుకున్నాడండి, చంపాడు. పాపము మరి వాకిట్లో పొంచి ఉందని మనం తెలుసుకున్నాం దాని గురించి, కయ్యూని గురించి. పగ పెట్టుకున్నాడండి. మరి అలాగే యోసేపు అన్నలు యోసేపు మీద ఏం చేశారండి? పగ పెట్టుకున్నారు. ఆయన్ని చంపాలని గోతులో ఆఖరిగా పడేశాడు. మరి యోసేపు అయితే అన్నల మీద పగ పెట్టుకున్నాడండి? నో, వారిని ప్రేమించాడు. సత్ఫలితంగా కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించాడండి. పగ పెట్టుకోకూడదు మనం. వారి పరిచయులు పగ పెట్టుకుని
మరి యేసు ప్రభువు వారిని సిలువకు అప్పగించారు. మనం పగ పెట్టుకోకూడదు కదా. ఎవరైనా పగ పెట్టుకుంటే వాళ్ళతో మనము కలిసి ఏకీభవించకూడదండి. మనము ఇతరుల మీద పగ ఉంచుకోకూడదు. ఎవరైనా పగ ఉంచుకుంటే వాళ్ళతో కలిసి నువ్వు కూడా మరి అవతల వ్యక్తికి ఈ వ్యక్తికి మనము సపోర్ట్ చేయకూడదు అన్నమాట. పగ పెంచేవారిగా మనం ఉండకూడదు. సమాధానానికి మరి కర్తలుగా మనం ఉండాలి. సమాధాన పరచువారు ధన్యులు అని అంటూ ఉంటారు అండి. మరి ఈ విధంగా అబ్షాలోము దావీదు మీద వ్యతిరేకమై మరి వెళ్తున్నప్పుడు అహీతోఫెలు అనేటువంటి వ్యక్తి మరి అబ్షాలోముతో కలుస్తాడండి. అబ్షాలోము దావీదు మీద పెట్టుకున్న పగని మరి దావీదుని త్రోసి మరి సింహాసనం తాను తీసుకోవాలని అబ్షాలోము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయాల్లో అహీతోఫెలు అనే మరి దావీదు యొక్క వ్యక్తి మరి ఈ యొక్క అబ్షాలోము దగ్గరికి వచ్చి ఆయనతో కలిసి ఏకీభవిస్తాడండి. మరి ఈ విధంగా మనం చూస్తూ ఉంటున్నాము కదా. పగ పెంచుకోకూడదు, పగ ఉంచుకోకూడదు, పగను మనము తెంచుకోవాలి. మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము పరిసయ్యులు అయితే యేసు ప్రభు మీద పగ పెంచుకున్నారండి. ఆదికాండము 16 అధ్యాయము 6-16 వచనాల వరకు హాగరు గురించి చాలా చక్కగా రాయబడి ఉన్నదండి. హాగరు మరి సారమ్మ దగ్గర నుంచి త్రోసివేయబడినప్పుడు మరి అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయిందంటండి. హాగరు వెళ్ళిపోయినప్పుడు దేవుని మాట విని ఆమె తిరిగి వచ్చింది. ఆ మాటలు కొన్ని మాటలు మనము చూద్దాం. ఆదికాండము 16 అధ్యాయము 6 నుంచి 16 వచనాల వరకు ఏముంది? అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసిని చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆయన శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివని ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. చాలా ఇక్కడ చూస్తారు కదా, యజమానురాలైనటువంటి సారా దగ్గర నుంచి మరి ఈ యొక్క హాగరు పారిపోతుంది. హాగరు మరి గర్భవతి అయిన తర్వాత సారా హాగర్ని మరి శ్రమ పెట్టిందండి. శ్రమ పెట్టినప్పుడు సారా యొద్ద నుండి ఆమె పారిపోయి మరి సూరు అరణ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోవా దూత ఆమెకు కనపడి ఏమని చెప్తున్నాడంటే, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని చెప్తుందండి. అండ్ ఈ మాటలో మరి చెప్పినప్పుడు ఆఖరి ఏం చేసిందంటే, దేవుని యొక్క మాటకు లోబడి మరలా తన యజమానురాలి దగ్గరికి వెళ్ళిందండి. మరి ఈమె గర్భవతి అయిన తర్వాత మరి ఈ విధంగా పారిపోయి వచ్చేసిందండి. ఒకవేళ ఆగరు స్థానంలో ఒకవేళ మనలా సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా స్త్రీ ఈ విధంగా తన యొక్క సవతి దగ్గర నుంచి మరి పారిపోయి వచ్చేయచ్చు. మరి అనుకోవచ్చు, శ్రమ పెట్టిన తర్వాత అలా పారిపోయి వచ్చిన తర్వాత దేవుడు నువ్వు తిరిగి అదే యజమానుల దగ్గరికి వెళ్ళంటే మనం వెళ్తామండి. ఆఖరు దేవుడు చెప్పిన మాటను విని అరణ్యంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ మార్గానికి మళ్ళా తిరిగి మళ్ళా తన యజమానుల దగ్గరికి వెళ్ళింది. తత్ఫలితంగా ఏమైందంటే అక్కడ ఆమెకి రెండవసారి అక్కడి నుంచి అబ్రాము మరి యొక్క హాగర్ను మరి అరణ్యంలో విడిచిపెట్టినప్పుడు మరి ఆ బిడ్డతో కలిసి వచ్చినప్పుడు ఇస్మాయిల్ తోటి కింద ఉన్నాయి ఆ మాటలు మేము చదివితే మీకు అర్థమవుతుంది. ఆ బిడ్డతో అరణ్యంలో మరి ఏడవడం మొదలు పెడుతున్నాడండి ఆ బిడ్డ. మళ్ళా యెహోవా దూత దాన్ని చూసి ఒక నీళ్ల బుగ్గను అక్కడ మరి సృష్టించడం చూసాం మనం. ఆ నీళ్ల బుగ్గలో నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుందండి. మరి ఎప్పుడైతే జాగ్రత్తగా మాట్లాడండి, మరి ఎప్పుడైతే సారాయి నుంచి దగ్గర నుంచి వచ్చిందో అరణ్యంలోకి పారిపోయి ఆగరు మరి దేవుని మాట విని తిరిగి తన యజమానురాలి దగ్గరికి వెళ్ళింది కనుక మరి ఆమెకు నీటి బుగ్గలు దేవుడు నీ సంతానాన్ని నిత్యముగా నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా దేశమంతటా ప్రపంచమంతటలో నీ సంతానం అభివృద్ధి చెందుతుందని అప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు ఆగరుతోటి, దాసి అయిన ఆగరుతోటి. మరి ఆ విధంగా ఆ వాగ్దానం చేసిన రీతిగా మరి అక్కడ నీటి బుగ్గని దేవుడు అరణ్యంలో మరి సృష్టించాడండి, ప్రవహింపజేశాడు.
అదే నీటి బొగ్గలు ఈ దినాన్న ఏంటంటే అవి చమురు బావులుగా అయినాయండి. నీటి బావులు ఈ రోజుల్లో ఏమైనాయి అంటే అక్కడ చమురు బావులుగా ఆ అరణ్యములో ఇస్మాయిల్ ఉంటున్న ఆ ప్రదేశంలో మరి ఆ యొక్క ముస్లిమ్స్ ఉన్న ప్రాంతం దుబాయ్లు మరి యొక్క అరేబియన్ కంట్రీస్ అంతా కూడా మరి ఈ రోజుల్లో ఎంతగానో దేవుడు వారిని ఆశీర్వదించాడంటే విడిచిపెట్టలేదు. దాసి అయిన ఆగరు దేవుని యొక్క మాట వినటం వల్ల విని తన యజమానుల దగ్గరికి వెళ్ళటం వల్ల దేవుడు ఆమెను ఆమె సంతానాన్ని మరి ఆశీర్వదించాడు. ఆమె ఒక్కరితే దాసి, ఆమె ఇంకెవ్వరూ లేరండి. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెను కనికరించి ఆమె పెట్టిన సంతానాన్ని మరి ఆశీర్వదించాడు. చెప్పాను కదండి, ఆ నీటి పొగ్గల అరణ్యములో చమురు పొగ్గలుగా తయారైన ఈ రోజుల్లో మరి అక్కడ వెండి బంగారములు అక్కడ ఎంతగానో విస్తారంగా అక్కడ దొరుకుతున్నాయండి. ఇంకా చెప్పాలంటే దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడంటే మనము సహితము మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆ దేశాలకు వెళ్ళి మరి పనిచేసే పరిస్థితులు వస్తున్నాయండి. దేవుడు మన దేశాన్ని అంతగా ఆశీర్వదించలేదు, కానీ మరి విడిచిపెట్టినటువంటి ఆ దాసి అయినటువంటి హాగరు యొక్క సంతానాన్ని ఆ దేశాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి, తన యజమానురాల మీద ఆమె పగ పెట్టుకోలేదు హాగరు. మరి దేవుడు చెప్పిన మాట విని వెళ్ళిందండి. దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకించుకోకుండా వెళ్ళటం వల్ల మరి ఎన్నో ఆశీర్వాదాలు ఆమె చూడగలిగింది. ఆమె కాదు, ఆమె సంతానము, ఆమె యొక్క మరి జనాంగం అంతా కూడా ఆశీర్వదింపబడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని మాట వినడం వల్ల ఎంత చూస్తున్నాం కదండి. మనలో పగ ఉండకూడదు. దేవుని చెప్పినట్టుగా మనము ఇతరుల పట్ల ప్రేమనే కలిగి ఉండాలి. ప్రేమ అనేకమైనటువంటి దోషాలని కప్పుతుంది. మన ప్రేమ కలిగిన వారుగా ఉంటుంటే ఆ దోషాలన్నీ పోతాయండి. కనుక పగ ఉంచుకోకుండా మనము ప్రేమ కలిగిన వారంగా మనము జీవించాలి. పరిచయులు అయితే మరి పగ పట్టుకున్నారు, ఆయన్ని శోధించారు మొదటిది, రెండోది ఆయన మీద నిండా పగ పెట్టుకున్నారు. ఇటువంటి మరి లక్షణాలు కలిగినటువంటి మనుషులు ఆ దినాల్లో వారు ఉన్నారు. ఒకవేళ ఈ దినాల్లో మనలో ఎవరైనా ఇటువంటి ఆ శోధించే గుణాలు కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు, లేక నిండా పగబెట్టుకుని ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాటిని విడిచిపెట్టి ప్రేమ కలిగిన వారిగా జీవించమనేసి దేవుడు మనకు చెప్తా ఉంటున్నాడు. మూడవదిగా పరిచయులు ఏం చేసేవారంటే మోసే అగ్రపీఠాలని ప్రథమ స్థానాల్లో ఉన్నతమైనటువంటి స్థలాల్లో కూర్చోవాలని వాడు పరిచయులు అనే వారు ఎక్కువగా ఇష్టపడతా ఉండేవారంట. చూద్దాం, అది మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆ రోజుల్లో పరిచయులు ఏ విధంగా ఉంటున్నారండి? చాలండి. ఇక్కడ శాస్త్రులు పరిచయులు అనే వారంతా ఏం చేస్తున్నారంటే మోసే పీఠం మీద, అంటే సమాజంలో అగ్రస్థానం మీద కూర్చోవాలని వాళ్ళు ఎప్పుడు కూడా పరిచయులు ఇష్టపడితే ఉండేవారండి. దేవుడైతే మనం తగ్గించుకోమని అంటా ఉంటాడు, కానీ వీళ్ళ పరిచయులైన వారు అగ్రస్థానాలని ఆశించేవారుగా ఉంటున్నారండి. పరిచయుల్లో ఉన్నటువంటి లక్షణాలు, ఒకవేళ ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టుకుని ప్రభు దగ్గర మనము తగ్గించుకుని ఉందాం. మరి ఆఖరుగా పరిచయుల్లో కొంతమంది మంచి పరిచయులు కూడా ఉన్నారండి. చాలా క్లుప్తమైన రీతిలో మరి ఒక్క నిమిషంలో ఈ మాటలు తెలియజేయాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ఇందా చెప్పాను, యూదులైనటువంటి వారిలో మరి శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు, సుంకరులు, ప్రధాన యాజకులు ఉన్నారని తెలియజేశాను. మనం పరిచయుల గురించే తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి చెడు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాము. మరి మంచి పరిచయులు కూడా కొంతమంది ఉన్నారంటే పరిచయులు. యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత వాడు బాప్తిసం తీసుకుని మరి దేవుణ్ణి యేసు ప్రభుని వారు అప్పుడు అంగీకరించారంటే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నారంటే యోహాను బోధ విని, మరి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క బోధ విని పరిచయుల్లో కొంతమంది ఏం చేశారంటే బాప్తిసం తీసుకున్నారంటే, యేసు ప్రభుని సంపూర్ణంగా అంగీకరించారంటండి. లోక సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో బాప్తిసం పొందిన పరిచయులు యేసు ప్రభువుని ఏ రోజు చేతిలో నుంచి కాపాడారంటండి.
ఆ యొక్క మంచి భాగం మీరు చూసుకోండి. లోక సువార్త కొందరు పరిచయులు వచ్చి ఇక్కడ నుండి బయలుదేరి కొమ్ము ఏ రోజు నిన్ను చెప్పకూర్చున్నాడని ఆయనతో చెప్పగా, చాలండి. యేసు ప్రభుతోటి ఈ బాప్తిసం పొందినటువంటి రక్షణ పొందినటువంటి పరిచయులు ఏమన్నానంటే, ఏ రోజుని మరి యోహానుని చంపాడు, నిన్ను కూడా చంపడానికి ఏ రోజు చూస్తున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో అనేసి యేసు ప్రభువుకి మరి వాళ్ళు సహాయం చేస్తున్నారంటండి. ఎవరు? ఈ పరిచయులు. ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం పొందారో ఈ మంచి పరిచయులు అన్నటువంటి వారు యేసు ప్రభువుకు సహాయం చేసినటువంటి వారుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను 3:1 పరిచయుడైనటువంటి నికోదేము, మనందరికీ తెలుసు. నికోదేము అనేటువంటి వ్యక్తి గురించి చాలాసార్లు ప్రసంగాలు విన్నాం. అయితే ఈ నికోదేము అనే వ్యక్తి ఎవరన్నది మనకు చాలా మంది తెలియదు. ఈయన యూదుడా? మరి ఈ సమయంలో తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 7:5 ఉంది. మరి పరిచయుడైనటువంటి నికోదేము అంటే చాలా మంచి వ్యక్తి అయినటువంటి వాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే యేసు పక్షాన మాట్లాడుతున్నాడండి. యోహాను సువార్త 7:5 అనేక విధాలుగా యూదులైన వారు యేసు ప్రభువుని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంచాలని చూస్తున్నప్పుడు ఈ పరిచయుడైనటువంటి నికోదేము యేసు పక్షాన ఉండి మరి మాట్లాడటం చూస్తున్నామంటండి. ఆఖరు చాలా చదవకలేదు, సమయం లేదు. ఆఖరుగా చెప్తున్నాను, ఈ నికోదేము అనే వ్యక్తి పరిచయుడు, జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాకుండా యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత తన దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో మరి భూస్థాపన చేసినటువంటి వ్యక్తి ఈ నికోదేము. ఎవరండి? ఈయన పరిచయుడు, యూదా జాతికి చెందినటువంటి ఈ నికోదేము. యేసు ప్రభు మనందరూ తెలుసు. అరిమతయ్య యేసేపు తన తొలుచుకున్నటువంటి కొత్త యొక్క సమాధిలో యేసు ప్రభుని పెట్టడం గురించి మనము మరి యొక్క పునరుత్థాన సమయంలో మనం ధ్యానం చేసాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిచయుడైనటువంటి నికోదేము ఏ విధంగా కూడా మరి అంటే పరిచయులు మంచి వ్యక్తులు కూడా ఉన్నారని మరి చూపిస్తున్నారు అనమాట. ఆయన ఏం చేశాడంట, యోహాను సువార్త 19:39 గోళముతో కలిపినటువంటి అగరు రమారమి 150 షేర్లు మరి యేసు ప్రభు భూస్థాపన నిమిత్తం తీసుకొచ్చాడంటండి. ఆయన ఎవరైనా నికోదేము అనే వ్యక్తి. ఈయన ఎవరు? పరిచయుడు అనమాట. అంటే పరిచయుడైనటువంటి నికోదేము యేసు ప్రభు చనిపోయిన తర్వాత అరిమతయ్య యేసేపు యొక్క దేహాన్ని శిలువ మీద నుంచి దించి భూస్థాపన చేసేటప్పుడు మరి ఈ యొక్క గోళముతో కలిపినటువంటి సుగంధ ద్రవ్యాలు 150 షేర్లు భూస్థాపన నిమిత్తము తెచ్చినటువంటి వ్యక్తి ఈ నికోదేము అంటే. ఎవరంటే ఈయన పరిచయుడు అనమాట. అలాగే మనందరికీ తెలుసు అపోస్తలుడైన పౌలు, ఈయన కూడా నీకు పరిచయుడేనండి. ఈయన కూడా అలాగే పౌలు గారి యొక్క గురువు గారు మరి గమలీయేలు, మరి ఆయన కూడా పరిచయుడు. చాలా మందికి మరి పరిచయుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే మనకు తెలుసు, కానీ వాళ్ళు పరిచయులు అన్న విషయం మనం చాలా మందికి గమనించరు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో మరి దేవుడు పరిచయుల ద్వారా మరి ఏ విధంగా వారిని మార్చాడో, వారి బాప్తిసం పొంది ఏ విధంగా దేవుని కొరకు జీవించాలన్న విషయాలు కూడా ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం తెలుసుకున్నాం. మరి మళ్ళా మేము జ్ఞాపకం చేస్తున్నాను, మరి యూదులైనటువంటి వారు పరిచయులైనటువంటి వారు యేసు ప్రభుని ఏ విధంగా శోధించారు, ఏ విధంగా నిండా పగబెట్టుకున్నారు, మరి దాన్ని తెలుసుకున్నాం. అలాగే పరిచయంలో ఉన్నటువంటి మంచి వారిని కూడా మనం తెలుసుకున్నాం. పరిచయుల గురించి మరొకసారి మన దేవుని చిత్తం అయితే మిగతా యూదుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. వారు కూడా మరి ఏ విధంగా జీవించి ఉన్నారు. దేవుడు చెప్పబడిన ఈ యొక్క మాటను మన ఉదయ వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్. మరి ఆఖరి ప్రార్థన, చిన్న కార్యక్రమం అయిన తర్వాత ప్రార్థన మరి ఆశీర్వాదం మనం అప్పుడు తీసుకున్నాం. మరి ఏర్పరచబడిన వారు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం.